హాయ్ నమస్తే. ప్రతి ఇంటిలో కూడా ఆడపిల్లలు ఉంటారు. ఆడపిల్లలు ఉన్న ఇల్లు ఎప్పుడు కూడా సంతోషంగా, చిరునవ్వులతో ఉంటుంది. కానీ, ఆ అమ్మాయి జీవితాంతం కూడా ఇలా సంతోషంగా ఉండాలంటే మనం ఏం చేయాలి? అదే అని తల్లిదండ్రులు ఆలోచిస్తారు. దానికోసం ఏం చేస్తారంటే, చాలా కష్టపడి సంపాదించి, ఆ అమ్మాయికి మ్యారేజ్ చేయడానికి బ్యాంకుల్లో దాచుకోవడం, లేదంటే పోస్ట్ ఆఫీస్‌లో దాచుకోవడం, లేదంటే బంగారం కొనడం, లేదా మన ఎల్ఐసీలో ఉన్నటువంటి మంచి మంచి పథకాల్లో కట్టడం ఇలా చేస్తారు. ఇవన్నీ మంచి పథకాలే. ఇవన్నీ కట్టడం అయిన తర్వాత డబ్బులొస్తాయి. వివాహం గ్రాండ్‌గా చేస్తారు. కానీ వివాహం అయిన తర్వాత కూడా జీవితాంతం సంతోషంగా ఉండాలంటే ఏం జేయాలని ప్రతి తల్లిదండ్రులు కూడా ఆలోచిస్తున్నారు. దానికోసమే కేంద్ర ప్రభుత్వం మన ఎల్ఐసీ వారితో శ్రావణ లక్ష్మి అంటే బంగారు డబ్బులు కాసే చెట్టు లాంటిదనమాట. ప్రతి శ్రావణ మాసంలో ఈ చెట్టు కాస్తుంది. అది శ్రావణ లక్ష్మి చెట్టు కాస్తుందనమాట. ఆ చెట్టు డబ్బు కాస్తుందంటే ప్రతి శ్రావణ మాసంలో ఆ అమ్మాయికి డబ్బులొచ్చేలాగా. జీవితాంతం గూడా ఆ అమ్మాయికి శ్రావణ మాసంలో పుట్టింటి వారి తరపున డబ్బులొచ్చే విధంగా ఏర్పాటు చేసింది. మనం వయసు పెరిగే కొద్దీ మనం ఆ అమ్మాయిని అండగా ఉండలేం. ఎందుకంటే మనమే వేరే వాళ్ళ మీద ఆధారపడే పరిస్థితి రావచ్చు. అంచేతండి మన పుట్టింటి వారు ఎప్పుడూ కూడా ఆమెకు తోడుగా ఉండే విధంగా మనం ఈ పథకాన్ని ఎంచుకుని ఆ అమ్మాయికి కట్టామంటే ఇంకా ఆ అమ్మాయి జీవితాంతం కూడా చాలా సంతోషంగా ఉంటుంది. జనరల్‌గా మనం మ్యారేజ్ చేసిన తర్వాత మనం అత్తవారింటి చేతిలో పెడతాం. పెట్టినప్పుడు మనం కూడా మనసు కొద్దీ ఈ అమ్మాయి కొద్దిగా బాధాకర హృదయంగా ఉంటుంది. ఆ అమ్మాయి అత్తవారింట్లో 1000 రెట్లు సంతోషంగా ఉండాలి అని ఆ అమ్మాయి కోరుకుంటుంది. మనం కోరుకుంటాం. కానీ అక్కడ ఎలా ఉంటుందో మనం చెప్పలేం. దానికోసమని ఆ అమ్మాయి జీవితాంతం సంతోషంగా ఉండాలంటే మనం ఆ అమ్మాయికి జీవితాంతం ఉపయోగపడే ఆర్థికంగా ఉపయోగపడే పథకం ఒకటుంది. అది శ్రావణ లక్ష్మి అంటే డబ్బులు కాసే చెట్టు లాంటిదనమాట. శ్రావణ మాసంలో డబ్బులు కాస్తుందనమాట ఇది. ఆ శ్రావణ మాసం ఆ చెట్టు శ్రావణ లక్ష్మి పాలిసీ మనం ఎంచుకుని ఆ అమ్మాయికి కట్టామంటే ఆ అమ్మాయి పుట్టింటి వారి తరపుని ఇంకోటేంటంటే పుట్టింటి వారు తమకు తోడుగా ఉన్నారనే ధైర్యం ఆ అమ్మాయికుంటుంది. మనకు కూడా ఎంత సంతోషంగా ఉంటుంది. మనం జీవితాంతం కూడా లేకపోయినా గానీ మన తరపుని ఆ పథకం ఆ అమ్మాయికి ఎల్ఐసి డబ్బులిస్తుంది ప్రతి సంవత్సరం గూడా. ఆ అమ్మాయి కావాల్సిన విధంగా సంతోషంగా ఉంటుంది. అలాగే ఆ పిల్లల్ని చదివించుకుంటుంది. అన్ని రకాలుగా కూడా పిల్లలు బావుంటారు. ఆ సంసారం బావుంటుంది. దీనికోసమని ఒకసారి ఆలోచించండి మీరు కూడా. ఆ అమ్మాయికి మన మన పిల్లలకి ఇప్పుడే ఆడపిల్లలకి శ్రావణ లక్ష్మి అనే డబ్బులు కాసే చెట్టు లాంటి ఈ పథకాన్ని ఎంచుకున్నామంటే ఇది ఒక పథకం గాదు. ఆ అమ్మాయికి జీవితకాలం భరోసా. పుట్టింటి వారి భరోసా. మీరొకసారి ఆలోచించి ఈ పథకాన్ని ఎంచుకుంటే ఆ అమ్మాయి సంతోషంగా ఉంటుంది. తర్వాత మనం కూడా సంతోషంగా ఉంటాం గదా! మీకేదైనా వివరాలు కలిగితే నాకు ఫోను జేయండి. మీకెప్పుడూ అందుబాటులో ఉంటాను. నమస్తే. థాంక్ యూ.